హాయ్ గాయ్స్! ఈవినింగ్ అలా సరదాగా అయితే బయటికైతే వచ్చేసాము. ఎక్కడికొచ్చేసామనేది ఈ వీడియోనంతా కంప్లీట్‌గా చూడండి. అయితే ఈ పార్క్ నేమ్ వచ్చి రాజీవ్ పార్క్. అండ్ ఇక్కడ చూడండి కిడ్స్ జోన్ ఉంది, ఓపెన్ జిమ్ ఉంది, యోగా జోన్ ఉంది. అన్ని జోన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఔట్ సైడ్ అయితే ఇలా ఉంది. ప్రతి ఒక్కరు అన్ని స్నాక్స్ ఈవినింగ్ కదా! స్నాక్ ఐటెమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. పానీపూరి అండ్ చైనీస్, దోస అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి. అండ్ ఫైనల్‌గా మీరైతే వీడియోని కంప్లీట్‌గా ఎండ్ వరకు చూడండి. మీకే తెలుస్తుంది ఇంకా ఏమేమి ఉన్నాయో. అండ్ ఫస్ట్ ఎంటర్ అవుతానే ఇక్కడ ఒక ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది మీకు. ఎంట్రన్స్‌లోనే ఫౌంటైన్ పెట్టారు. అండ్ మేము అర్లీగా వచ్చాం కాబట్టి ఫౌంటైన్ అయితే ఆన్ చేయలేదు. అండ్ ఇక్కడ హట్ లాగా ఇచ్చారు. అక్కడ కూర్చునేదానికి బాగా ప్లేస్ అయితే ఉంది. అండ్ ఫైన్ ఇంకా ముందరైతే చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ ఉంది, స్టాచ్యూ మీరు చూస్తే. అండ్ అక్కడ కూడా కూర్చునేదానికి అలా బాగా ఇచ్చారు. ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. అండ్ ఇంకా ముందుకెళ్తే ఇంకా అక్కడ పిల్లలు ఆడుకునే దానికి బాగా బాగా ఇచ్చారు కూడా. అండ్ మీరైతే ఇక్కడ చూడండి కూర్చున్నారు చాలా మంది. అండ్ ఇదండి స్టాచ్యూ, రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ. అండ్ ఇది ఓపెన్ చేసినప్పుడు అండ్ ఇక్కడ చూడండి రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ ఉంది. అయితే ఇది ఫస్ట్ రాజీవ్ పార్క్ ను ఓపెన్ చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నాను. నేను, ధనలక్ష్మి అండ్ కీర్తన మా ఫ్రెండ్స్ ఇద్దరండి. మేము ముగ్గురం అయితే వచ్చాము రాజశేఖర్ రెడ్డి గారిని విజిట్ అవ్వడానికి, చూడ్డానికి. అండ్ అప్పుడు ఈ పార్క్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఈ పార్క్ అయితే చూడ్డానికి చాలా బాగుంది. అండ్ నేను 10th క్లాస్లో నా మెమరీస్ అన్నీ అయితే గుర్తొచ్చాయి. నేను ఇక్కడ విజిట్ అవుతాను ఈ పార్క్కి. అండ్ ఇక్కడ ఒక స్టాచ్యూ అయితే ఇచ్చారు మదర్ అండ్ చైల్డ్ది. ఇక్కడ కూడా నేను రేవాంశ్ అయితే పిక్స్ అయితే అలా అలా తీసేసుకున్నాను. వీడియో అంతా నేనే తీశాను కాబట్టి వీడియోలో నేను తక్కువ ఉంటా. అండ్ మీరు ఇక్కడంతా చూడండి, అంతా పిల్లలు ఆడుకునే జోన్ అక్కడ ఉంది. అండ్ ఇక్కడ కూర్చొని స్టెప్ వైజ్ స్టెప్ ఇచ్చేసారు ఇక్కడ సరదాగా అలా కూర్చునేదానికి. అండ్ ఇక్కడ పిల్లలంతా ఎగురుతున్నారు. అండ్ అక్కడ ఒక పీకాక్ అనేది ఒక వాల్కి ఇచ్చారు డెకరేషన్. అక్కడ పిక్స్ తీసుకునే దానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా వాకింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఫుల్ ఒక రౌండ్ ఇచ్చేసారు. వాకింగ్ చేసుకునే దానికి కూడా బాగుంది. అర్లీ మార్నింగ్ అయితే ఇక్కడికి చాలా మంది వచ్చి వాకింగ్ అయితే చేస్తారు. అండ్ ఇంకా మీరు చూసినట్లయితే ఇంకా ముందరైతే ఉంది, నేను చూపిస్తాను మీరు చూడండి. అండ్ అలా అలా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి గేమ్స్ అంటే ఇష్టం కదా! మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడేవాళ్ళము. నాకు ఇలా జారే బండ, ఉయ్యాల ఇవన్నీ చూసేసరికి నాకు అవన్నీ గుర్తొచ్చేసాయి. స్కూల్లో మనం ఆడిన గేమ్స్ అన్నీ. ఖోఖో గేమ్స్ అండ్ రన్నింగ్ గేమ్స్, వాలీబాల్, ఫుట్బాల్ అండ్ ప్రతి ఒక్క గేమ్స్ అన్నీ అయితే అలా అలా గుర్తొచ్చేసాయి. అండ్ రింగ్ ఆడేవాళ్ళం, షటిల్ ఆడేవాళ్ళం. అండ్ ఇంకా ఇంకా ప్రతి ఒక్కటి అలా అలా చెప్పుకుంటా పోతే అవన్నీ అవుట్డోర్ గేమ్స్ అండి. ఇండోర్ గేమ్స్కి వచ్చేటప్పటికి చెస్, క్యారమ్స్ ఇలా ఆడేవాళ్ళము. నాకు ఇష్టమైన గేమ్ అయితే క్యారమ్ అండ్ చెస్ అండి. మీకు ఇష్టమైనది ఏంటో కామెంట్ అయితే చేయండి. నేను రేవాంశ్ అయితే అలా సరదాగా అయితే వెళ్తున్నాము చూడండి. ఇంకా మా బాబు అయితే జారే బండ అంటే ఇష్టం అంట. వాడు అదే ఆడాలా ఆడాలా అంటున్నాడు. ఇంకా అండ్ ఇంకా చూడండి మేమైతే ఇంకా అలా అలా వెళ్తున్నాము. నాన్న అక్కడ ఫొటోస్ తీసుకుందాం రా నాన్న, అక్కడ పిక్స్ అయితే బాగా వస్తాయి, వాళ్ళు డెకరేషన్ ఇచ్చినారంటే అన్నారు. సర్లే అని ఇంకా అలా వెళ్ళాము పిక్స్ అయితే తీసుకోవడానికి. అక్కడ పీకాక్ డెకరేషన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్, చాలా బాగుంది ఆ లుక్ అయితే. అండ్ మీరు చూసినట్లయితే ఈ పార్క్ అయితే చాలా బాగా నచ్చింది మా వాడికి. ఆడుకున్నాడు, చాలాసేపు ఆడుకున్నాడు. ఇంటికి పోదాం రా అంటే కూడా రాలేదు. అండ్ ఫైనల్గా ఇక్కడైతే అలా సరదాగా అయితే ఒక 2, 3, 4 పిక్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుతున్నాము చూడండి. అండ్ ప్రతి ఒక్కరైతే ఏమన్నా మీ దగ్గర వ్లాగ్స్లో కానీ ఏమన్నా అలా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైన్ ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ చెప్పండి, కామెంట్లో చెప్తే మీరు నాకు తెలుస్తుంది. నేను సెట్ చేసుకుంటాను కదా. ప్రతి ఒక్కరైతే నా వీడియోస్ని నన్ను కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చెయ్యండి, చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నానండి.
అండ్ మా బాబు నేను ఇద్దరం అయితే ఇంకా ఇలా కూర్చున్నాము. స్టెప్స్ ఎక్కునానా అలా పైకి అలా ఎక్కి దిగునానా అంటే ఎక్కలేదు. ఇక్కడైతే మేమైతే స్టెప్స్ మీద అయితే అలా కూర్చునేసేసాము. చూడు బాబు రేవాంష్ పద నాన్న అలా పైకి వెళ్ళేసి వద్దామంటే రానన్నాడు. సో ఇంకా సర్లే అని కిందికి దింపి ఇలా పక్కకైతే వచ్చాము. ఇక్కడైతే ఇంకా బాబు స్టార్ట్ చేశాడు మా రేవాంష్ ఇంకా ఆడుకోవడము. సో ఆడుకుంటున్నాడు కదా అని సర్లే నాన్న ఆడుకో అని కొంచెం సేపు వదిలేశాను. ఎగురుతున్నాడు అలా చూసి ఎంజాయ్ చేసేస్తున్నాడు ఫుల్గా ఈవినింగ్ అయితే. అండ్ ఫైనల్గా ఇంకా వెళ్దాం రా నాన్న అంటే రానన్నాడు. సో ఇంకా సర్లే ఆడుకోనిలే అని ఆడుకొనిచ్చేసాను. అండ్ ప్రతి ఒక్కరైతే నా వీడియోస్ని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా మళ్ళీ జారే బండ ఎక్కేశాడు. నీ జారే బండనే జారాలా అని చెప్పేసి సో ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా చూడండి రివర్స్లో ఎక్కాలని, నాన్న అట్లా కాదు నాన్న ఇలా ఎక్కాలి నాన్న అంటే వినట్లేదు. అలాగే ఎక్కుతాను అంటున్నాడు. పిల్లలంతా అల్లరి చేస్తే బాగా క్యూట్గా ముద్దుగా ఉంటారు కదా. అండ్ ఫైనల్గా ఇంకా ఇంకొక జారే బండ ఎక్కాడు. అండ్ ఇది కూడా దిగునన్నాడు. సర్లే అని ఆడుకొని ఇచ్చినాను. పక్కన ఉయ్యాలలు ఉన్నాయి, ఊగుదాం రా నాన్న అంటే రానన్నాడు. అండ్ సో మీరైతే ఇక్కడ చూస్తే ఇంకొక జారే బండ ఉంది. అండ్ అక్కడ రౌండ్ సర్కిల్ లాగా ఉంది, కూర్చొని అలా కూడా తిరగచ్చు. అవన్నీ ఎక్కుదామంటే రానన్నాడు. సో ఫైనల్గా మీకు ఓవరాల్ లుక్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ పార్క్ అంతా ఇలా ఉంది. అండ్ ఇక్కడ బాగా ఆడుకునేదానికి పిల్లలు ఆడుకునేదానికి కూడా కింద బాగా మెత్తగా ఇచ్చాడు. కింద పడినా కూడా దెబ్బ తగలకూడదని అలా ఇచ్చేసారు. బాగా ఉంది. చూసినట్లయితే మా బాబు అయితే ఇంకా జారే బండ నుంచి దిగి రానంటూ ఎంజాయ్ చేసేస్తున్నాడు. అండ్ చూడండి రానంటున్నాడు. సో ఇంకా సర్లే ఆడుకొని లేని మేము కూడా ఏమనలేదు. అండ్ ఫైనల్గా ఇక్కడ ఇలా కూర్చున్నారు అందరూ. ఐ మీన్ అక్కడ ఒకటి సైడ్న మీరు చూస్తే అది యోగా జోన్ అంటున్నారు, నాకు కూడా తెలియదు. అండ్ అక్కడ కూర్చొని యోగాలు చేసుకోవచ్చు అంట. కానీ నేను వచ్చినప్పుడు అయితే ఎవరు చేయలేదు. అంటే మార్నింగ్ టైమ్స్ చేస్తారంట. సో నేను ఈవినింగ్ టైం వెళ్ళాను కాబట్టి నాకు తెలియలేదు. అండ్ ఫైనల్గా కొత్తగా చూసేవాళ్ళు నా వ్లాగ్స్ని అండ్ నా వీడియోస్ని ప్రతి ఒక్కటి అయితే లైక్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ప్రతి ఒక్కటి నేను పెట్టిన వీడియో ఫస్ట్ మీరే చూసేదానికి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా మేము అలా ముందుకైతే వెళ్దాం రా నాన్న అని ముందుకైతే తీసుకెళ్ళిపోయాను. అలా వదిలేసాను చూడండి ఏం చేస్తాడా అనేసి. సో స్ట్రైట్గా అయితే నాతో పాటే వచ్చేసాడు ఎగురుతూ. అండ్ అలా అంగవాన్ని తీసుకొనేసేసి ఇంకా అలా వెళ్దాం రా నాన్న అని పిలుచుకొని వచ్చేసాను. అదే ఒక అతను కూర్చొని ఉన్నారు చూడండి వాళ్ళు, అది యోగా జోన్ అంట. అక్కడ కూర్చొని యోగాస్ చేస్తారంట. వెళ్దాం రా నాన్న అక్కడ ఇంకో వేరే ఉన్నాయి చూపిస్తాను పదా అని తీసుకెళ్ళిపోయాను. ఇంకా చూస్తున్నట్లయితే అక్కడ పెద్దవాళ్ళకి ఎక్సర్సైజెస్ చేసుకునే దానికి ఉంది. అండ్ నేను కూడా అలా ఒకసారి ట్రై చేద్దాము, ఎక్సర్సైజ్ ఏదన్నా ఒకటి అలా ఎక్కి అలా ట్రై చేద్దామని అనుకున్నాను. నాకైతే అక్కడ ఎవరు అక్కడ ప్లేసే లేదు, అందరు ఉన్నారు. ఎవరన్నా ప్లేస్ ఇస్తే అలా ట్రై చేద్దామని అనుకున్నాను. నాకు ఫైనల్గా అయితే ఒక ప్లేస్ దొరికింది. సో నేను అలా ఎక్కి అలా చేస్తుంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే మా బాబు చూడండి కింద ఏం చేస్తున్నాడు, తను కూడా ఎక్కాలంటున్నాడు. నాన్న నువ్వు ఎక్కలేవని చెప్పేశాను. అండ్ ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి వెళ్దామని బయటికి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్దాం పద నాన్న అని చెప్తే బండి మీద అలా కూర్చున్నాడు. సో ప్రతి ఒక్కరు నా వీడియోని అయితే చూస్తారు, నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటూ సపోర్ట్ చెయ్యండి ప్రతి ఒక్కరు. అండ్ కొత్తగా చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ అలాగే పార్కుకి ముందుకు అట్లా వెళ్తే అక్కడ ఒక ఫౌంటైన్ అయితే ఉంది. అయితే నేను అది చూశాను, రాజీవ్ మార్గ్ అని. అక్కడ బాగా నచ్చింది. సో అలా ఒక పిక్ అయితే తీసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.